అందరికీ నమస్కారం. ఒక్కోసారి మనం చూస్తుంటాం, పంట ఎదుగుదల అకస్మాత్తుగా ఆగిపోతోంది. మనం ఏవేవో పెద్ద పెద్ద కారణాలు వెతుకుతాం. కానీ అసలు సమస్య మన కంటికి కనబడని ఓ చిన్న పోషక లోపం కావచ్చు. దీన్నే దాగి ఉన్న ఆకలి అంటారు. మనకు తెలియకుండానే సైలెంట్గా మన పంట దిగుబడిని, మన ఆదాయాన్ని దెబ్బతీసేస్తుందన్నమాట. ఇలాంటి సమస్య ఎప్పుడైనా గమనించారా? పంట సరిగ్గా పెరగకపోవడం, ఆకులు పసుపు రంగులోకి మారిపోవడం. చాలామంది ఇది నీళ్ల సమస్యనో లేదంటే ఎరువులు సరిపోలేదనో అనుకుంటారు. కానీ అసలు కారణం అది కాకపోవచ్చు. దీని వెనక జింక్ లోపం అనే ఓ దాగి ఉన్న శత్రువుండొచ్చు. సరే, మరి అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఫస్ట్, పంటలకి ఈ జింక్ అనేది ఎందుకు ఇంత అవసరం, దాని ప్రాముఖ్యత ఏంటో ఓసారి చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, జింక్ అనేది మొక్కలకి ఒక టానిక్ లాంటిది. మనకు విటమిన్లు ఎలాగో మొక్కలకి జింక్ అలా అనమాట. ఇది చాలా తక్కువ మోతాదులోనే కావాలి. కానీ మొక్క బలంగా పెరగాలన్నా, దానికి కావలసిన ప్రోటీన్లను తయారు చేసుకోవాలన్నా, ఇంకా చెప్పాలంటే మొక్క లోపన జరిగే పనులన్నీ సక్రమంగా జరగాలన్నా ఇది చాలా కీలకం. జింక్ సరిగ్గా లేకపోతే మొక్క తన పూర్తి శక్తితో పెరగలేదు, అంతే. అయితే కొన్ని పంటలకి మాత్రం ఈ జింక్ అవసరం మరీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మన రైతులు ఎక్కువగా పండించే వరి, గోధుమ, మిరప, శనగ ఇలాంటి పంటలు జింక్ లోపాలికి చాలా సులభంగా గురవుతాయి. సో ఈ పంటలు వేసినప్పుడు మనం కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలన్నమాట. రైట్. ఇప్పుడు మనం ఒక పంట డిటెక్టివ్ లాగా ఆలోచిద్దాం. ఈ జింక్ లోపం లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలి అనేది తెలుసుకుందాం. ఎందుకంటే ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా మనం దాన్ని సరిచేయొచ్చు కదా. ఇక్కడ చూడండి, లక్షణాలు చాలా క్లియర్గా కనిపిస్తాయి. మొట్టమొదట ఆకులు వాటి పచ్చదనాన్ని కోల్పోయి పసుపుగా లేదా తెల్లగా మారిపోతాయి. మొక్క ఎదుగుదల ఆగిపోయి పొట్టిగా గెడసబారిపోతుంది. ఆకులు కూడా చిన్నగా ఉంటాయి. ఒక్కొక్కసారి మొక్కల చివరిలో పసుపు చుక్కలు కూడా వస్తాయి. ఇక ఇవన్నీ చివరికి దేనిమీద ప్రభావం చూపిస్తాయి? మనకొచ్చే గింజల నాణ్యత, సైజు రెండింటిమీద దెబ్బపడుతుంది. ఈ లోపం అనేది ఒక్కరోజులో బయటపడదు. దానికి ఓ టైంలైన్ ఉంటుంది. పంట వేసిన ఓ 2-3 వారాలకి, అంటే 14-21 రోజుల్లో లేత ఆకులు పసుపు రంగులోకి మారడం మొదలవుతుంది. ఆ తర్వాత నెల, 40 రోజులకు మధ్యలో ఉన్న ఆకుల మీద కూడా ప్రభావం పడుతుంది. అవి కొద్దిగా గులాబీ రంగులో కూడా మారొచ్చు. ఇక 2 నెలలు దాటాక ఎదుగుదల పూర్తిగా ఆగిపోయి ముదురాకులు కూడా దెబ్బతింటాయి. చివరికి పూత, గింజల దశకు వచ్చేసరికి నష్టం మన కళ్ల ముందే కనిపిస్తోంది. గింజలు చిన్నగా, నాసిరకంగా ఉంటాయి. ఓకే, లక్షణాలైతే గుర్తించాం. కాని అసలీ సమస్య ఎందుకొస్తుంది? ఈ దాగి ఉన్న ఆకలికి కారణమేంటి? నేలలో ఏం జరిగితే ఈ పరిస్థితొస్తుందో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా దీనికి ఓ 4 ముఖ్య కారణాలు ఉంటాయి. మొదటిది, కొన్ని నేలల్లో పుట్టుకతోనే జింక్ తక్కువగా ఉంటుంది. రెండోది, మనం ఫాస్ఫేట్ ఎరువులు మరీ ఎక్కువగా వాడితే అది మట్టిలో ఉన్న జింక్ని మొక్క తీసుకోకుండా అడ్డుకుంటుంది. ఇక మూడోది, నేల pH ఎక్కువగా ఉండటం. అంటే నేలకి క్షారగుణం ఎక్కువగా ఉంటే జింక్ ఉన్నా కూడా మొక్కకు అందదనమాట. చివరిగా మనం వాడే NPK ఎరువులను కూడా మరీ ఎక్కువగా వాడితే ఈ సమస్య ఇంకా పెరుగుతుంది. సమస్యేంటో, కారణాలేంటో అర్థం చేసుకున్నాం గదా. మరిప్పుడు దీన్ని ఎలా సరిచేయాలి? ఈ జింక్ లోపాన్ని సరిచేయడానికి మనకు అందుబాటులో ఉన్న మార్గాలేంటో చూసేద్దాం. చూడండి, మనకు ముఖ్యంగా 2 ఆప్షన్లున్నాయి. ఒకటి జింక్ సల్ఫేట్, రెండోది చిలేటెడ్ జింక్ అంటే ZnEDTA. ఈ జింక్ సల్ఫేట్ని మనం 3 రకాలుగా వాడచ్చు. ఒకటి, హెక్టార్కు 25-30 కిలోలు నేలలో వెయ్యొచ్చు. 2, ఆకుల మీద స్ప్రే చేయొచ్చు. 3, విత్తన శుద్ధికి కూడా వాడచ్చు. అదే చిలేటెడ్ జింక్ అయితే దాన్ని కేవలం ఆకుల మీద స్ప్రే చేయడానికి మాత్రమే వాడతాం. ఈ ఒక్క నెంబర్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, 5 గ్రాములు. 1 లీటర్ నీటికి 5 గ్రాములు జింక్ సల్ఫేట్తో ఆకుల మీద స్ప్రే తయారు చేయడానికి ఇదే సరైన కొలత. ఈ ఒక్క విషయం గుర్తుంటే చాలు, చాలా వరకు సమస్యను మన చేతిలోనే పరిష్కరించుకోవచ్చు. ఇది తయారు చేయడం కూడా చాలా సులభం. ముందుగా 1 లీటరు నీళ్లు తీసుకోండి. అందులో మనమిందాక అనుకున్నట్టు 5 గ్రాముల జింక్ సల్ఫేట్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఈ నీళ్లను పంట ఆకుల మీద మొత్తం తడిసేలా స్ప్రే చెయ్యాలి. ముఖ్యంగా ఉదయం పూటగాని, సాయంత్రం చల్లబడ్డాక గాని స్ప్రే చేస్తే మంచిది. అంతే, చాలా సింపుల్. ఓకే, మందు ఎలా వాడాలో తెలుసుకున్నాం. కాని ఆగండి, కొన్ని చాలా ముఖ్యమైన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. కేవలం మందు కొట్టడమే కాదు,
లాంగ్ టర్మ్లో పంట ఆరోగ్యంగా ఉండాలంటే బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. జింక్ తక్కువుంటే ఎంత నష్టమో, ఎక్కువైనా కూడా అంతే నష్టం. కరెక్ట్ మోతాదులో వాడితే అది పంటకు వరం. అదే మోతాదు మించిందంటే అది శాపంగా మారి పంటను దెబ్బతీస్తుంది. కాబట్టి చెప్పిన మోతాదును మాత్రమే ఖచ్చితంగా వాడాలి. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే నేల ఆరోగ్యాన్ని అస్సలు మర్చిపోకూడదు. ఒకవేళ మన నేలలో pH ఎక్కువగా ఉందనుకోండి, మనం ఎన్ని జింక్ ఎరువులేసినా లాభం ఉండదు. అవన్నీ భూమిలో లాక్ అయిపోతాయి. అంటే మొక్కకు అందకుండా బంధించబడతాయి. అందుకే జింక్ లోపం కనిపిస్తే ముందు నేల pH కూడా ఓసారి చెక్ చేయించుకుని దాన్ని సరిచేయడం చాలా ముఖ్యం. సో మొత్తం మీద మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే: సమస్యను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. సరైన కారణం తెలుసుకుని కరెక్ట్ టైంలో కరెక్ట్ మోతాదులో మందు వాడితే మన పంట ఆరోగ్యంగా ఉంటుంది, దిగుబడి కూడా బాగొస్తుంది. మనం కొంచెం అప్రమత్తంగా ఉంటే చాలు, పెద్ద నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు. చివరగా ఒక్క ప్రశ్న. పంటకు మందు కొట్టాం, అంతా బానే ఉంది. కానీ అసలు మన నేల ఆరోగ్యం ఎలా ఉంది? దాని గురించి ఎప్పుడైనా ఆలోచించామా? కేవలం పైపైన లక్షణాలకు చికిత్స చేయడం కాదు, అసలు సమస్య మొదలయ్యే నేలను ఆరోగ్యంగా మార్చడం గురించి ఆలోచించాలి. అది మనందరి బాధ్యత.